క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క పరిశుద్ధ దైవత్వం. వాక్యంలోని దేవుడు మహోన్నతుడు, పవిత్రతలో అనంతుడు. నిజమైన దేవుడంటే పాపాన్ని పరిపూర్ణంగా ద్వేషించువాడు మరియు ఆయన స్వభావం నిత్యం పాపానికి వ్యతిరేకంగా మండును. ఆ దేవుడే వాక్యంలో ఉన్న యెహోవా దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. నోవాహు దినములలో సమస్త శరీరుల మూలముగా భూమి చెడిపోయినదై బలాత్కారముతో నిండియున్నది. ఇది యెహోవా చూసి అగాధ జలముల ఊటలు, ఆకాశ తూములు విప్పబడెను. జల ప్రళయమును సమస్త శరీరులను, జీవులను తను నీతియుక్తమైన ప్రచండ ఉగ్రతతో భూమి మీద నుండి తుడిపివేసెను. ఈయనే గొప్ప దేవుడు. నీచమైన దేవుని భయం లేని సొదొమ గొమొర్రాల నివాసులపై గంధకము, అగ్ని ఆకాశం నుండి కురిపించి మైదానంలోని ఈ నగరాలను పూర్తిగా నాశనం చేసింది ఈ గొప్ప దేవుడే. ఐగుప్తుకు తెగుళ్లను పంపి దాని గర్విష్ఠుడైన ఫరో కొమ్ములను విరిచి అతని రథరౌతులను సర్వసేనను ఎర్ర సముద్రంలో నాశనం చేసింది ఈ గొప్ప దేవుడే. యెహోవాకి విరోధముగా తిరుగుబాటు చేసిన కోరహు, అతన్ని వెంబడించిన వారి ప్రాణములు సజీవముగా పాతాళంలోనికి కూలినట్లు భూమి నోరు తెరిచి అతనిని, అతని సంపదను, అతన్ని వెంబడించిన వారిని మృంగివేసేలా చేసింది ఈ గొప్ప దేవుడే. మన పాపములు క్రీస్తుపై మోపబడ్డాయి గనుక మన కొరకు క్రీస్తు పాపముగా చేయబడ్డాడు. దేవుడు తన ప్రియకుమారుడైనప్పటికీ కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆయనపై కనికరం చూపలేదు. ఎందుకనగా ఆయన యందు మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని క్రీస్తుని మన కొరకు దేవుడు పాపముగా చేసెను. దేవుడు అతి పరిశుద్ధుడు. పాపమునకు ఆయన యొద్ద చోటు లేదు. ఆయన స్వభావం నిత్యం దానికి వ్యతిరేకం. ఆయన పాపాన్ని అసహ్యించుకుంటాడు. పాపమును ప్రేమించే వారిపై ఆయన ఉగ్రత ఎల్లప్పుడూ రగులుతూ ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. తిరస్కరించిన వారి పట్ల ఆయన తీర్పు లేఖనముల్లో కొందరి జీవితాల ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. యెహోవాకి విరోధముగా మన మొదటి తల్లిదండ్రులు చేసిన ఒక్క పాపం వలనే ఏదెను తోట నుండి వారిని బహిష్కరించాడు మరియు మనుష్య జాతి శపించబడింది. ఒక్క పాపం వలన యెహోవా హాము యొక్క వంశాన్ని శపించాడు. ఒక్క పాపం వలన యెహోవా లోతు భార్యను ఉప్పు స్తంభముగా మార్చాడు. అహరోను కుమారులు చేసిన ఒక్క పాపం వలన యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. ఒక్క పాపం వలన మోషే అరణ్యంలో మరణించెను. ఒక్క పాపం వలన ఆకాను మరియు అతని కుటుంబం రాళ్లతో కొట్టబడి అగ్ని చేత కాల్చివేయబడిరి. ఒక్క పాపం వలన ఎలీషా సేవకుడు కుష్ఠరోగి అయ్యాడు. యెహోవా పరిశుద్ధుడు గనుక ఆయన్ని సమీపించువారు పరిశుద్ధులై ఉండవలెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనంలో ఉన్న దేవుడు యెహోవా దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పంపిన తన ప్రియకుమారుణ్ణి తిరస్కరించిన ప్రతివాడు తీర్పులో ఆయన్ను తప్పక కలుస్తారు. కాబట్టి మీ పాపములను మీరు ఒప్పుకొని మారు మనసు పొంది క్రీస్తుని విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. లేని ఎడల ఆయన ఉగ్రత చేత శిక్షింపబడుదురు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. రచయిత ఆథర్ పెంగ్. అనువాదం క్రిస్టియన్ ఎన్ ఆమతురా కాదోష్ థియోస్.